ఒక వీడియో షేర్ చేశారు రీసెంట్గా, అంటే ఒక 7-8 మంది దాకా జిమ్ జాయిన్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంట కదా, హార్మ్ చేస్తుందంట, డేంజర్ అంట బాడీకి, ఒక సెలబ్రిటీస్ వీళ్ళు తప్ప ఎవరు చేయకూడదంట, మిమ్మల్ని చూసే మేము జిమ్ జాయిన్ అవుతున్నాం, ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్లీజ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఇస్తా, ఏంటి అంటే మీరు తగ్గినా లేకుండా పెరిగినా జిమ్ మీద దోసేస్తారు, అందుకని మీకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. నేను 5.5 years హోమ్ వర్కౌట్సే చేశా, 3.5 years జిమ్. సో నేను జిమ్ జాయిన్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ అండర్ వెయిటే ఉన్నా. ఓకే, నేను జాయిన్ అయిన రీజన్ వచ్చేసి నా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కావడానికి, కన్సిస్టెన్సీ మెయింటైన్ కావడానికి, నాలెడ్జ్ గెయిన్కి, ఫ్యాట్ లాస్కి, అండ్ నాకు అప్పటికే 2 C-sectionలు అయినాయి కాబట్టి ఆ టోన్డ్ మజిల్కి నేను జాయిన్ అయ్యాను. ఓకే, కాబట్టి దానితో జిమ్ జాయిన్ అయితే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కాదు, 20% వర్కౌట్, 70% ఫుడ్ కంట్రోల్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే మీరు జిమ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జిమ్నాస్టిక్స్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, ఒక వర్కౌట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, హోమ్ వర్కౌట్ అయినా ఏదైనా. మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ఒక రికవరీ అంటే ఏంది, పోస్చర్ అంటే ఏంది, ఇట్లాంటివి ఏమీ అవగాహన లేకుండా చేస్తే ఏది చేసినా అది బాడీకి హామే, ఎక్కడికక్కడే పట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యోగా రాదు, నాకు పర్టికులర్గా దాని గురించి ఏమీ తెలుసుకోకుండా నాకు నచ్చిన పోస్చర్లో చేసిన అనుకోండి, నాకు కూడా హామే చేస్తుంది. సో అవన్నీ అపోహలు. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి బేసిక్ నేర్చుకొని చేయండి. జిమ్ మంచిదే, ఏం చెడ్డదే కాదు.